రాజ్యాంగం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం జై భీమ్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఉందని ఈ ప్రజా ప్రభుత్వంలో గౌరవ పోలీస్ అధికారులు గౌరవ ప్రభుత్వ పెద్దలు ఈరోజు అన్యాయానికి గురైన అక్రమ కేసులకు గురైన బాధితుల పక్షాన వాస్తవ కోణంలో విచారణ జరిపి ఈరోజు ఎంతో మంది బాధితులకు న్యాయం చేస్తున్న గౌరవ పోలీస్ శాఖ సిఐడి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే కొల్లాపూర్కు సంబంధించిన ఆనాటి 2021 జూన్ 2 ఎస్ఐగా కొనసాగుతున్న జి బాలవెంకటరమణ గారు అక్రమ కేసులు బనాయించి హత్యాయత్నానికి కొందరు పోలీసుల సహకారంతో కొందరి ద్వారా తప్పుడు ఫిర్యాదులు కుట్రపూరితంగా ఏ నాయకుడు ఆదేశిస్తే ఆ విధంగా చేశారు. మరి ముడుపుల కాశపడి లంచాల కాశపడి అక్రమ కేసులు బనాయించారా అనేది అధికారులు విచారణ చేస్తున్నారు. అందులోనే భాగంగా ఈరోజు పత్రికలో వచ్చిన ప్రకటనలో ఎస్ఐ బాలవెంకటరమణ సస్పెండ్ అయ్యారని చెప్పి మేము పేపర్లో చూసినాం. మాకు కూడా తెలియదు. పేపర్ ఈరోజు దినపత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా మేము అధికారుల ద్వారా తెలుసుకున్నాము. ఏది ఏమైనా 2021 జూన్ 2వ తేదీన జరిగిన అక్రమ కేసులు ద్వారా ఎంతో మంది నా పైన జరిగిన ద్వారా ఇదే అంబేద్కర్ ముందర కూర్చొని ఆ రోజు నిరసన చేసి మాకు సంఘీభావం తెలిపిన బాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాస్ గారు, అదేవిధంగా దళిత తల్లి వ్యవస్థాపక అధ్యక్షుడు పచ్చలకూర బాలరాజు గారు, ఆ రోజు గౌరవ సోదరులు మిత్రులు ఎంతో మంది వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. గౌరవ పెద్దలు నేటి మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు కూడా ఆ బాధితుల పక్షాన మాకు అండగా నిలిచి అప్పటి ప్రభుత్వ పెద్దల దగ్గర తీసుకుపోయినా కానీ ఎవరు వాస్తవ కోణంలో విచారణ చేయలేదు. పైనుంచి చెప్పించండి అని చెప్పిన అధికారులు కూడా ఆ రోజు ఉన్నారు. ఆ విధంగా జరిగిన నా నుంచి మొదలైనది తమ్ముడు బాలరాజును అర్ధరాత్రి కిడ్నాపులు చేసి హత్యాయత్నానికి పాల్పడిండ్రు. ఎన్నో అక్రమ కేసులు బనాయించి తప్పుడు కేసులో ఇరికించాలని బనాయించాలని చూశారు. ఏది ఏమైనా మేము నేటి ప్రజాప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి ఫిర్యాదు చేయడం ద్వారా ఈరోజు మాకు న్యాయం దొరుకుతుందనే ఒక నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ పెద్దల మీద నమ్మకం ఉంది, పోలీస్ శాఖ అధికారుల మీద నమ్మకం ఉంది. అయితే సస్పెండ్ చేసిన పోలీస్ అధికారి అయిన జి బాలవెంకటరమణతో పాటు ఆ రోజు ప్రతి ఒక్కరి మీద ఎవరైతే అక్రమ ఫిర్యాదులు ఇచ్చిండ్రో నా కేసులో కూడా అక్రమ ఫిర్యాదులు ఇచ్చిండ్రో వారందరిపైన మేము డీజీపీ వరకు గత ప్రభుత్వంలో నేటి ప్రభుత్వంలో అందరికీ ఫిర్యాదు చేసినాము. మాకు అందులో మేము ఫిర్యాదు తెలిపిన వారిలో ప్రతి ఒక్కరిపైన హత్యాయత్న కేసు, అట్రాసిటీ కేసులు, సంబంధిత కోర్టుధిక్కరణ కేసులు ఆ పోలీస్ అధికారితో పాటు దీనిపైన కూడా నమోదు కావాలని మేము కోరుకుంటూ వీరందరిపైన తప్పుడు కేసులు బనాయించిన వారిపైన ఆ సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు కావాలని కోరుకుంటూ ఈ కేసును ఇంకా కొనసాగించాలని, అతని పైన ఎఫ్ఐఆర్లు నమోదు కావాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, అతని యూనిఫామ్ వేసుకోవడానికి అనర్హుడు అని చెప్పి మేము గతంలోనే ఆరోపణలు చేసినాం. ఆరోపణలు నిజం చేస్తూ ఈ ప్రభుత్వ పెద్దలు సాక్షాత్ ఎంక్వైరీ మరింత ముందుకు తీసుకెళ్లాలని, అతని సర్వీస్ రిమూవ్ చేయాలని, అతని రిమాండ్ చేయాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ ప్రజాస్వామ్యం, ఈ భారత రాజ్యాంగం అందించిన ఈ అంబేద్కర్ గారు అందించిన ఈ భారత రాజ్యాంగం లేకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము లేకుండా ఉండేవాళ్ళం.
ఆ చట్టాల ద్వారా మేము పోరాడుతున్నాం. గౌరవ ప్రభుత్వ పెద్దలు మాకు నేడు అండగా నిలబడి మాకు ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఈయన ఉన్నోళ్ళం ఒక్కరమే బాధితులు కాదు, అందరు చెప్పారు కొందరు దుర్మార్గులు రాజకీయంగా కుట్రపూరితంగా తప్పుదారి తీసుకెళ్తారని చెప్పి మాకు వాళ్ళందరూ సలహా సూచనలు ఇచ్చారు. మాకు ఆ రోజు తోడుగా ఉన్న ఈ మా పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ అధికారులకు, మేధావులకు, విద్యావంతులకు, బహుజన సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కేసును మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.